తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ప్రేక్షకులందరికీ శరన్నవరాత్ర శుభాభినందనలు. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు అతి ప్రీతిపాత్రమైన కాలంగా మనకు పెద్దల ద్వారా, పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రతిరోజూ భగవంతుని ఆరాధనకు బ్రాహ్మి సమయం, సంధ్యా సమయం ఎంత అత్యుత్తమమైనవో, అలాగే ఏడాదిలో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలు నవమి తిథి వరకు ఉన్న 9 రోజులు అమ్మవారి ఆరాధనకు, సాధనకు అంత అత్యుత్తమమైన సమయంగా ఋషుల చేత నిర్ణయింపబడినదని మనకు తెలుస్తోంది. శరదృతువులో భారతదేశం అంతా సమతుల్యమైన ఉష్ణోగ్రత ఉండటం వలన సాధనకు చాలా అనువైన కాలంగా కూడా చెప్పబడుతుంది. ఈ పవిత్ర పర్వదినాలలో మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా శరన్నవరాత్రి విశిష్టతను మరొక్కసారి గుర్తుకు తెస్తూ హిందూ పురాణాల ఛానల్ ముందుగా శరన్నవరాత్రుల వైభవాన్ని వివరించటమే కాక, ఈ నవరాత్రులలో ప్రతిరోజు ఆ మరుసటి రోజు యొక్క దేవి అలంకార ప్రభావాన్ని విశదీకరిస్తూ ఆ దేవికి సమర్పించే ప్రత్యేక నివేదన గురించి ప్రస్తావించటం జరుగుతుంది. ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ దేవి అలంకారాలు, నివేదనలు ప్రాంతానుసారం ఉత్తర, తూర్పు, దక్షిణ భారతాలలో కొంత మార్పుతో ఉంటాయి. అంతేకాక అచ్చటి దేవి క్షేత్రాలు సంప్రదాయం అనుసరించి కూడా స్వల్పమైన మార్పుతో ఉండవచ్చు. మనం ఇక్కడ చెప్పుకునేది ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గామాత యొక్క అలంకారాలను అనుసరించి చెబుతాం. కనుక ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు కొనసాగే దేవి నవరాత్రులలో ప్రేక్షకులంతా అమ్మవారి వివిధ రూపాలని అర్చించి తరించగలరని ఆశిస్తూ, మన అందరిపై ఆ చల్లని తల్లి కృపాకటాక్ష వీక్షణాలు నిరంతరం నిలవాలని కోరుకుంటున్నాము. హిందువులు జరుపుకునే పర్వదినాలలో శరన్నవరాత్రులు విశేషమైన పండుగ రోజులు. ఈ పవిత్ర రాత్రులు శరదృతువులో ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు మొదలై విజయదశమితో ముగుస్తాయని ఇంతకు ముందే చెప్పుకున్నాము. అసలు ఈ నవరాత్రులు మనం ఎందుకు చేసుకుంటామో చూద్దాం. మన పురాణాల్లో అనేక కథలు ఉన్నా అన్నీ చెప్తున్నవి ఏమిటంటే, ఎప్పుడైనా చెడుపై మంచికే విజయం లభిస్తుందని, దుష్టశక్తిని అణచడానికి దైవశక్తి ఆవిర్భవిస్తుందని. పూర్వం పరమేశ్వరుని దగ్గర అమరత్వాన్ని వరంగా పొందిన మహిషాసురుడనే రాక్షసుడు గర్వాంధుడై దేవతలతో సహా సమస్త ప్రాణికోటిని అంతమొందించే సమయంలో అందరూ కలిసి తమను రక్షించవలసినదిగా ఆ జగన్మాతను వేడుకున్నారు. మనకు ఏ కష్టం వచ్చినా అమ్మే కదా ఆదుకునేది. తక్షణమే జగన్మాత దుర్గాదేవిగా అవతరించి మహిషాసురుడిని యుద్ధానికి ప్రేరేపించి 9 రోజులు పోరాడి 9వ రోజున ఆ రక్కసుని అంతమొందించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించింది. కావునే ఈ 9 రోజులు అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి 10వ రోజున అమ్మవారి విజయానికి సంకేతంగా ఆనందోత్సాహాలతో భక్తి శ్రద్ధలతో విజయదశమి సంబరాలు జరుపుకుంటారు. అందుకే ఈ నవరాత్రులను దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. మరొక కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని తన సోదరుడు లక్ష్మణుడు, బంటు హనుమంతుడు మరియు వానరసేన సహాయంతో 10 రోజుల పాటు సాగిన భీకరమైన యుద్ధం తరువాత అంతమొందిస్తాడు. రావణుడిని అంతమొందించడానికి దుర్గాదేవి ఆశీస్సులు చండీ హోమం ద్వారా శ్రీరాముడు అందుకున్నాడు. తద్వారా రావణుడి రాజ్యమైన లంకలోనే రావణాసురుడు సంహరించబడ్డాడు. పిమ్మట సీతారామ లక్ష్మణులు అయోధ్యలో దశమి నాడు అడుగుపెట్టారు. రావణుడిపై రాముడి విజయానికి సంకేతంగా ప్రజలంతా ఆనందంగా విజయదశమి జరుపుకుంటారు. అంతేకాదు, ఈ దసరా పండుగ వేడుకలలో భాగంగా ప్రజలంతా రావణాసురుడు, కుంభకర్ణుడు మరియు మేఘానందుడి ఎత్తైన విగ్రహాలను నిలిపి ఆ విగ్రహాలను కాల్చివేస్తారు. ఏది ఏమైనా ఈ విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమని అందరూ ఒప్పుకుంటారు. ఈ పండుగ ఎలా జరుపుకుంటారో మీకందరకు సుపరిచితమే, అయినా ఇక్కడ క్లుప్తంగా వివరిస్తాను. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు కలశ స్థాపన చేసి అమ్మవారిని ఆవాహన చేసి ఒక్కో రోజు ఒక్కొక్క విధంగా అమ్మవారిని అలంకరించి విశేషమైన పూజ చేసి ఆ అవతారంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వంటకం చేసి భక్తిగా నివేదిస్తారు. ఆ వివరాలు కూడా రోజువారీగా మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు మాత్రం ఈ నవరాత్రులలో సాధారణంగా ఏమేమి పాటిస్తారో ఒక్కసారి మననం చేసుకుందాం. ఈ నవరాత్రి ఉత్సవాలు కొందరు కొన్ని నియమాలు పాటిస్తూ 9 రోజులు పూజలు చేసుకుంటారు. 9 రోజులు అమ్మవారిని వివిధ అలంకారాలు చేసి ఆయా దేవతా స్వరూపాలకి షోడశోపచారాలతో అష్టోత్తర పూజ చేసుకుని ఆ రోజు నిర్దేశింపబడ్డ వంటకాన్ని చేసి నివేదించుకుంటారు. మరికొందరు పగలంతా ఉపవాసం ఉండి
రాత్రికి భోజనం చేస్తారు. 9 రోజులు చేసే ఓపిక, సమయం లేనివారు త్రిరాత్ర వ్రతమని సరస్వతీదేవి పూజ రోజు నుండి, అంటే మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవి పూజ చేస్తారు. చివరి 3 రాత్రులు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల ప్రజలు సంక్రాంతి పండగ సమయంలో బొమ్మల కొలువును పెట్టుకుంటే, మరికొన్ని ప్రాంతాల వారు శరన్నవరాత్రులలో బొమ్మల కొలువును పెట్టుకుని అమ్మవారికి అర్చన, దీపధూప నివేదనలు చేసి హారతులిచ్చి పేరంటం చేసుకుంటారు. ఈ బొమ్మల కొలువులు రకరకాల బొమ్మలతో చూడటానికి కన్నుల పండుగగా ఏర్పాటు చేస్తారు. దుర్గాష్టమి నాడు అనగా 8వ రోజు బాల పూజ అని 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలలోపు ఉన్న 9 మంది ఆడపిల్లలను అమ్మవారి రూపంగా భావించి సకల ఉపచారాలతో పూజిస్తారు. ముత్తైదువులకు సువాసిని పూజలు చేస్తారు. పట్టువస్త్రాలతో ఆడవారంతా చూడముచ్చటగా ఉండి పెళ్లి సందడిలాగే ఉంటుంది. ఈ కన్య పూజ కాని, ముత్తైదు పూజ కాని స్త్రీ శక్తికి మన సంప్రదాయాలు ఎంత ప్రాముఖ్యతని ఆపాదిస్తున్నాయో చెప్పకనే చెప్తాయి. ఇక పాండవులచే మొదలు పెట్టబడిన ఆయుధ పూజ ఇప్పటికీ మహానవమి నాడు, కొంతమందికి విజయదశమి నాడు, కొంతమందికి కర్మాగారాల్లో యంత్రాలకు, రైతులు వారి వ్యవసాయ పనిముట్లకి, వివిధ వాహనాలకి చేసే పూజల రూపంలో ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాము. శమీవృక్షానికి పాండవులు చేసినట్లుగా మనం కూడా ప్రదక్షిణలు చేసి ఈ శ్లోకాన్ని ఎంతో భక్తిగా పఠిస్తాము. శమీ సమేతే పాపం శమీ శత్రు వినాశని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే ఈ శ్లోకాన్ని ఎంతో భక్తిగా పఠిస్తాము. ఈ నవరాత్రుల పర్వదినాల్లోనే తెలంగాణ ప్రాంత ప్రజలు బతుకమ్మ పండగను 9 రోజులు ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకుంటారు. ఇవి పవిత్రమైన రోజులు కనుక స్త్రీలు కుంకుమ నోము, కైలాసగౌరి నోము లాంటి పెద్ద నోములు చేసుకుంటారు. విజయదశమి నాడు సకల శక్తిస్వరూపిణి అయిన జగన్మాతను భక్తి శ్రద్ధలతో పూజించుకుని, ఒకరినొకరు అభినందించుకుని, వారి వారి సంతోషం కొలది కానుకలు ఇచ్చుకుంటారు. ఇదివరకు గురువులు విద్యార్థులతో కలిసి అందరి ఇళ్లకు వెళ్లి అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ పిల్లలు పాడగా తల్లిదండ్రులు ఇచ్చిన కానుకలను సంతోషంగా స్వీకరించేవారు. అదే కాలక్రమేణా దసరా మామూలుగా రూపాంతరం చెందినట్లుగా తెలుస్తోంది. ఇక నవరాత్రులలో భక్తులు అమ్మవారిని ఒక్కో రోజు ఏ అలంకరణలతో అర్చించి ఏ విధమైన నివేదనలు సమర్పిస్తారో గుర్తు చేసుకుందాం. ముందు మనవి చేసినట్టు ఈ అలంకారాలు ప్రాంతానుసారం, క్షేత్రానుసారంగా స్వల్పమైన మార్పులతో ఉండవచ్చు. ఇలా 9 రోజులు ఆయా అలంకారాలతో పూజించి విజయదశమి నాడు పరిపూర్ణమూర్తి అయిన జగన్మాతను శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో పూజించి లడ్డూతో సహా మహా నివేదన చేస్తారు. ఇక సామూహికంగా భక్తులు వీధుల్లోనూ, భవన సముదాయాలలోనూ అమ్మవారి పెద్ద విగ్రహాలను నిలిపి పూజలు జరిపేవారు. ఆఖరి రోజున సాంప్రదాయంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమ్మవారి రోజువారీ అలంకారాలను నేను మీకు ఆ ముందు రోజున వివరిస్తాను. అమ్మవారి నివేదన కూడా వివరిస్తాను. ప్రేక్షకులందరూ కూడా శ్రద్ధగా విని ఆ తల్లి కృపాకటాక్ష వీక్షణాలు మన అందరిపై ఉండాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. ప్రేక్షకులారా, నాకు మీ సహకారాన్ని అందించడానికి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.